టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నిన్న సాయంత్రం ముందు హెడ్లైన్స్ చూద్దాం. పేదల ఇళ్లకు సాయానికి మోడీ ముందుకు వస్తున్న పట్టింపు లేని కేసీఆర్ సర్కార్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. నిజామాబాద్ ఐటీ హబ్ లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటు చేయండి. కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ. పంచాయతీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలి. బీజేపీ జాతీయ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకోవడానికి సహకారం. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారని, కానీ పేదలకు ఇళ్లు లేవని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ పాలమూరులో బీజేపీ చేపట్టిన మహార్యాలీ సందర్భంగా సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేదలకు ఎన్ని ఇండ్లు కట్టినా కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇండ్లు కట్టించిందని తెలిపారు. 9 ఏళ్లలో పేదల ఇండ్లు ముందుకు పడలేదని, కానీ కేసీఆర్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 ఎకరాల్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో ఇల్లు కట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవనానికి 10 ఎకరాలు ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీ భవనానికి 11 ఎకరాలు తీసుకున్నారని, కానీ పేదల ఇండ్లకు మాత్రం స్థలం ఉండదా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో మద్యం దుకాణంతో పాటు గల్లీకో బెల్ట్ షాప్ మాత్రం ఉందని, ఇది బంగారు తెలంగాణ కాదని లిక్కర్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు ఖామకోలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ వీరవల్లి ఆమెతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఆమె విజ్ఞప్తికి కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. రవాణా, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రతల గురించి కంపెనీ ప్రతినిధులకు ఆమె వివరించారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బీగాల గుప్తా కూడా పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గత 26 రోజులుగా తమ న్యాయపరమైన సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న పంచాయతీ సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపి మద్దతు పలికారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని అన్నారు. మండల బీజేపీ కమిటీ వారందరికీ మా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన స్వాగతం పలుకుతున్నాం.
కోసం వచ్చిందా? కాంట్రాక్టర్ల కోసం వచ్చిందా? నీళ్ళలో మునిగిపోయే ప్రాజెక్టుల కోసం వచ్చిందా? ఒక కుటుంబం కోసం వచ్చిందా? కేసీఆర్ కుటుంబం కోసం. ఇది వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది పేదల కోసం వచ్చింది. 9 ఏళ్ళు అయింది. నిజంగా సిగ్గుపడాలి మనం. ప్రభుత్వం ఉన్నది పేదవాళ్ళ కోసం, కానీ ధనికుల్ని ఇంకా ధనవంతులు చేస్తుంది కాదు. ప్రభుత్వం ఉన్నది, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, రోగం వస్తే డాక్టర్ దగ్గర పోదామంటే పైసలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చదివించే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలతో పేదోళ్ళు కష్టాల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా నా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. తప్పకుండా నేను నిన్న నాంపల్లి పోయినా, అక్కడ కూడా సమ్మె చేస్తున్నారు మన సోదరిమణులు. ఆగస్టులో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఖమ్మం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ఆదివాసీ తెగల సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మారుమూల ప్రాంతాలలో నివసించే ఆదివాసీ గిరిజన తెగల ఘనంగా జరుపుకునే వేడుక ఆగస్టు 9న అందరూ కలిసి ఐకమత్యంగా జరుపుకుంటారని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పాఠశాలల వారీగా ముఖ్యంగా విద్యకు సంబంధించిన అంశాలను తీసుకొని ఘనంగా జరుపుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదివాసీ సంఘ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏసీఎంఓ రమణయ్య, మేనేజర్ ఆదినారాయణ, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ తమ తమ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారని పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్లో మహిళలకు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫక్రుద్దీన్, సనా దంపతులు ఇద్దరు ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ డివిజన్ అభివృద్ధి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నందుకు అభినందించారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. రామగుండం నియోజకవర్గాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రదేనని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. అన్ని సహకారాలు అందించింది. ఇప్పుడు కార్యక్రమ నిర్వాహకులు మా సోదరి సనా ఫక్రుద్దీన్ గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఫక్రుద్దీన్ ఆయనకు వీలైనటువంటి వారందరికీ కూడా శక్తికి మించి పేద ప్రజలకు, చదువుకున్న వారికి, ముఖ్యంగా మహిళలకు ఉపాధి కలిగించేటువంటి కార్యక్రమాలను వారికి ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత సహకరించేటువంటి కార్యక్రమాలు చేస్తామని ఒక సోదరుడిగా కొంత ఒక గాడ్ బ్రదర్ ఆ మాదిరిగా రాష్ట్రాలు మా అన్న 30 సంవత్సరాల నుంచి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. నా వంతు కృషి చేయాలన్న ఆలోచనతో తన కార్పొరేటర్గా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావచ్చు, కానీ దాదాపు 10 సంవత్సరాలుగా 2 బ్యాచ్లు, ఇది 3rd బ్యాచ్, 2 బ్యాచ్లు శిక్షణ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాచ్ ఈరోజు సర్టిఫికెట్స్ ఇస్తున్నాము. ఇంకా ఫ్రెష్ క్లాస్ రేపటి స్టార్ట్ అవుతుంది. ఒక నిపుణులైన అధ్యాపకులు శిక్షణలో ఈ టీచర్తో ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ సహకరించాలి. 2 మంత్స్ ఈ కోర్స్ ఉంటుంది. రెగ్యులర్గా రావాలి. ఉచితంగా అనేసి మీరు దీన్ని ఇలాగే వర్క్ పెట్టకండి. మీరు ఎంత శ్రద్ధలో నేర్చుకుంటారో అది మా తపన ఏంటంటే మీరు ఈ గుట్టు మిషన్ శిక్షణ తరగతులు కరెక్ట్గా
అటెండ్ అయ్యి మీరు మీ ఇంటి వద్ద మీ కాళ్ళపై నిలబడాలనేసి మీ భర్తలకు ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండాలనేసి మా తపన. ఈ తపనలో మీరు కూడా అంటే శ్రమిస్తే మీకు కూడా ఖచ్చితంగా మంచి ఫలితం దొరుకుతుంది. ఇంకా దీనిలో ఇలాంటి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఫుడ్ మిషన్ కాకుండా వేరే కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. మీరందరూ సహకరించాలి. ఈ ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకున్న వాళ్ళందరి పేర్లు మేము చూపిస్తాము. వాళ్ళు వచ్చి అందరూ రాష్ట్రాలు అన్న చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. కడప తంగాదేవి आसिया, श्रीमती शेख आसिया, श्रीमती मुद्दामल्ला सौदा गारू, श्रीमती एमडी फौजिया बेगम, श्रीमती दुर्शेटी लावण्या गारू. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రూపొందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో మహాశక్తి చైతన్య రథయాత్ర ద్వారా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రావణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నెల్లటూరులో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రజల్ని మోసం చేశారని ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతనంటే గెలిచిన రోజంట ఇతను గెలిచారంట సర్పంచ్గా ఊళ్ళోళ్ళంట. ఆ విధంగా ఫెన్షన్లో మోసం చేశాడు అవ్వాతాతల్ని. ఒంటరి మహిళలకి ఫెన్షన్లు వస్తున్నాయమ్మా ఇక్కడ. అంటే ఏ ఆధారం లేని వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి ఫెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు ఒంటరి మహిళల ఫెన్షన్లు ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఫెన్షన్లన్నింటినీ కూడా 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు పైన వాళ్ళకి ఫెన్షన్లు ఇస్తాను, 30 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వము అని చెప్పి మనకు వయసుతో నిమిత్తంగా పెట్టి ఆయన అవి కూడా చాలా ఫెన్షన్లు తీసేశాడు. మరి ఆ ఫెన్షన్ మీదే జీవించే వాళ్ళందరూ ఇబ్బందే కదమ్మా. మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంది కదా ఫెన్షన్. తర్వాత మన ఆడబిడ్డలు, పేదింట్లో ఆడబిడ్డలకి పెళ్లి చేయడం అనేది చాలా కష్టం. మనం సంపాదించుకున్న దాంట్లో బిడ్డల్ని చాక్కొని పెద్దవాళ్ళు చేసుకొని పెళ్లి చేయడం ఆడబిడ్డల కంటే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ పీసరి సతీష్ రెడ్డి ప్రజావాణిలో ఏట్ల ఎర్రవల్లి గ్రామ నక్ష కోసం జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో మధ్యప్రదేశ్ కు చెందిన 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. 3 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీళ్లంతా నిర్మాణ పనుల కోసం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ నుంచి వలస వచ్చి కరీంనగర్లోని రామ్నగర్ సమీపాన జీవనం సాగిస్తున్నారు. గత నెల 27న 3 ఏళ్ల చిన్నారి కృతిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నా చిన్నారి ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. చిన్నారి ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలోనే చిన్నారి బయటకు వెళ్లడంతో ఎక్కడైనా వరద నీటిలో చిక్కుకొని ఉంటుందా లేక ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
मेरा नाम यशवंत कावरे है। मेरा बच्ची का नाम कृतिका कावरे है। मैं एमपी का रहने वाला हूँ। बालाघाट मेरा जिला है। इधर मिस्त्री काम करने को आया मैं, मगर गुरुवार को मेरे साथ कुछ हादसा हो गया। मेरी बच्ची बाहर निकली, वो वहाँ से मिस हो गया। पता ही नहीं चल रहा है किधर है। तो पुलिस वाले को बोल रहा हूँ बार बार, तो पुलिस वाला कोई ध्यान नहीं दे रहा है, कोई एक्शन नहीं ले रहा है। तो उस दिन में कहाँ से गया? घर से गया? हाँ, रूम से गया। मेरा रूम से गया। हाँ। मैं सोया हुआ था, मेरी बच्ची मेरे साथ सोई थी। कितने बजे को? 2 बजे को। दोपहर? हाँ, दोपहर में। आप कितने बजे को देखा? मैं देखा 3 बजे को। 3 बजे को? हाँ। तो ढूंढ लिया वहाँ? हाँ, पूरा ढूंढा वहाँ पे। हाँ। पुलिस वाले आया थे उतने टाइम, उसको बुलाया गया। फिर आए, सभी लोग चेक किए, लेकिन नहीं मिल पा रहा है मेरी बच्ची। कितना साल का रहता है वो बच्ची? 3 साल का। 3 साल का। తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరులో ఒక వివాహిత తనకు న్యాయం చేయాలని అత్తింటి వాకిట్లో దీక్ష చేస్తూ ఆందోళన చేస్తున్న సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు గౌరీ మీడియాతో చెప్పిన వివరాల ప్రకారం చెన్నూరు గ్రామానికి చెందిన శశిధర్ కు సైదాపురం గ్రామానికి చెందిన గౌరీతో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు పుట్టినప్పటి నుండి ఆమెకు వేధింపులు గురి చేసేవాడు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు కూడా ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేసేవారు. ఈ గొడవల నేపథ్యంలో ఏడాది క్రితం నుండి భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. నెల రోజుల క్రితం బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటి చేశారు. అయినా శశిధర్ తన వైఖరి మార్చుకోకుండా భార్యను ఇంటి నుండి తరిమివేయడంతో బాధితురాలు భర్త ఇంటి ముందు తల్లితో కలిసి మౌన దీక్షకు దిగింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరుతోంది. పైకి కూడా వచ్చేసాడు సార్. చూడండి సార్, నన్ను అతను ఎట్ట చేశాడు అతను. నేను మమ్మల్ని చెప్తున్నాను, సూసైడ్ చెప్తే నా కాపురం పోతుంది కదా సార్. మమ్మల్ని చెప్తే ఇప్పుడు దాకా ఆ రోజు చెప్పుకుంటే ఈ బాధలు వచ్చినట్టు కదా చెప్పుకుంటే నా భర్త నన్ను అనుమానిస్తాడు కదా సార్. ఆ రోజు చెప్పుకుంటే చెప్పు తీసుకుని కొట్టేసింది వాళ్ళకి. ఈ బాధలు వచ్చినట్టు కాదు కదా. ఒక పక్క అత్తమామ హింస ఉండే కదా సార్, ఒక పక్క ఏం తాగొస్తున్నా. ఏ టైంలో తాగొచ్చాడు ఆ టైంలో అనుమానిస్తాడు. అన్నీ చెప్పి నన్ను నమ్మి చేసుకున్నాడు సార్. అన్నీ ఇప్పుడు నువ్వేం తెచ్చినావు, మేము బాగా చూసుకోవాలి. సైదాపురం సార్, సైదాపురం. నాకు ఆ ఏరియా అంతా సైదాపురం ఊరేనా? ఊరే సార్. సైదాపురం ఊరేనా? నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. 6వ నెల నుంచి నువ్వేం తెచ్చినావు, నేను బాగా చూసుకోవాలి మేము అని చెప్పి. మీరు అరేంజ్ మ్యారేజ్ కదా, మళ్ళీ కట్నాల సమస్య ఎందుకు? అప్పుడు వద్దన్నారు సార్. చేసుకున్న తర్వాత నువ్వేం తెచ్చావు, నువ్వు ఏది ఇచ్చారు సార్ నన్ను. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారమ్మా? వాళ్ళు పని చేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు సార్. అప్పుడు వద్దు. అరేంజ్ మ్యారేజ్ అంతా ఒకటే? అంతా ఒకటే సార్. క్యాస్ట్ కూడా అంతా ఒకటే సార్. నేను కడుపుతో ఉన్నప్పుడు నేనేం తేలేదని. భార్యాభర్తల మధ్య అదనపు కట్నం గొడవ భార్య హత్యకు దారితీసింది. భార్యను హత్య చేసి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందినట్లు చిత్రీకరించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిల్లవంచ గ్రామంలో జరిగిన సంఘటనలో చిగురు సంధ్యను భర్త చిగురు గణేష్ రోకలి బండతో కొట్టి చంపినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. గారేపల్లి గ్రామానికి చెందిన సంధ్యతో ఒడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ కు 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప బాబు ఉన్నారు. అదనపు కట్నం కోసం తరచుగా గొడవలు జరుగుతున్నట్లు పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ గాయాలు కలిగిన చెప్పడానికి
అలా కొట్టే సప్పుడు కూడా చేయలేదట లంచం కొట్టాలా ఓ బిడ్డ నా బిడ్డ నాకు లేదు నా బిడ్డ నాకు లేదు నా బిడ్డ ఒక్కటి పండది కరువులు నా బిడ్డ మొన్న పైసలు ఇంట్లో కోసం మొన్న పెట్టి 3 లక్షలు ఇచ్చిన మళ్ళీ ఏమైంది ఇంట్లో నాకు తెలియదు మొన్న 1 లక్ష ఇవ్వన్నాడు లక్ష ఇవ్వన్న వాళ్ళు ఇయ్యాలన్నది ఇక మొన్ననే 3 లక్షలు ఇచ్చిందని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల ఇళ్లకు సాయానికి మోడీ ముందుకు వస్తున్న పట్టింపు లేని కేసీఆర్ సర్కార్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. నిజామాబాద్ ఐటీ హబ్ లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటు చేయండి. కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ. పంచాయతీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలి. బీజేపీ జాతీయ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకోవడానికి సహకారం. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూసినండి V3 న్యూస్ తక్షణం సమాజం. అధ్యక్షుడు నాకు వద్దని చెప్పింది మన అధ్యక్షుడు మళ్ళీ వచ్చిన పాట లేట్ పట్టుకొని మళ్ళీ అప్పుడు పంచుకుంటాయి. ఇతనంటే గెలిచిన రోజు అంట ఇతను గెలిచారంట సర్పంచ్గా ఊళ్ళోళ్ళు అంట ఇతను ఊరేగిందని మన చచ్చిపోయారంట ఒకరు. శను తీసావా? ఆ విధంగా ఫెన్షన్లో మోసం చేశాడు అవ్వాతాతల్ని. ఒంటరి మహిళలకి ఫెన్షన్లు వస్తున్నాయమ్మా ఇక్కడ. అంటే ఏ ఆధారం లేని వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి ఫెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు ఒంటరి మహిళల ఫెన్షన్లు ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఫెన్షన్లన్నింటినీ కూడా 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల పైన వాళ్ళకి ఫెన్షన్లు ఇస్తాను, 30 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వము అని చెప్పి మనకు వయసుతో నిమిత్తంగా పెట్టి ఆయన అవి కూడా చాలా ఫెన్షన్లు తీసేశాడు. మరి ఆ ఫెన్షన్ మీదే జీవించే వాళ్ళందరూ ఇబ్బందే కదమ్మా. మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంది కదా ఫెన్షన్. తర్వాత మన ఆడబిడ్డలు, పేదింట్లో ఆడబిడ్డలకి పెళ్లి చేయడం అనేది చాలా కష్టం. మనం సంపాదించుకున్న దాంట్లో బిడ్డల్ని చాక్కొని పెద్దోళ్ళు చేసుకొని పెళ్లి చేయడం ఆడబిడ్డల కంటే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మన ఎస్టీ కుటుంబాలకైతే 50,000 రూపాయలు మనకు ఇచ్చేవాళ్ళు పెళ్లి కానుకగా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తీసేశాడు. మనకి పండగలు వచ్చినప్పుడు మనం పండగలు చేసుకునే దానికోసంగా మనకి పండగ సరుకులు ఇచ్చేవాళ్ళు, ఒక సంచి ఇచ్చేవాళ్ళు కదమ్మా రేషన్ షాపుల్లో. అవునా? ఇప్పుడు ఇస్తున్నారా? ఇట్లా